నుంచి, తోటలు కాదు ఇదంతా అడవిలో నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లోకల్లో ఉన్న అతన్ని మాట్లాడాం అనమాట, మాకు గైడ్ చేయడానికి. నేను తీసుకొని వెళ్తున్నాం. వాటర్ ఫాల్ సౌండ్ అయితే ఇక్కడికి వినిపిస్తూ ఉంది. చాలా పెద్దది వాటర్ ఫాల్. ఇక్కడివరకు ఎవరు దిగలేదు అనమాట వాటర్ ఫాల్కి. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా దగ్గర ఉంటారు, జస్ట్ చూస్తారు అంతే, అంత పెద్దది. క్రేజీగా ఉంది దారి మాత్రం. ఓ చాలా డౌన్ కదా, కొండ దిగుతున్నాం కదా ఎవరో. స్లిప్పరీగా ఉంది. గడ్డి చూసారా ఎంత హైట్ ఉందో, మాకన్నా అసలు కనపడట్లేదు అనమాట. ముందున్న వాళ్ళకన్నా కనిపించే ప్లేస్ అయితే ఈ వాటర్ ఫాల్ కోసమే ఎంత దూరం, ఎంత ఘాట్ రోడ్ మొత్తం ఫేస్ చేసేలా వచ్చింది ఈ వాటర్ ఫాల్ కోసమే. చాలా తక్కువ మంది విజిట్ చేసిన ప్లేస్ అనమాట. మ్యాక్సిమం అసలు కార్లో అయితే అసలు ఇంపాసిబుల్. అది ఈ నేచర్ స్పాయిల్ చేస్తారని అందరికి చెప్పకుండా చాలా వరకు దాచిన ప్లేస్ ఇది. నేచర్ కోసం ఇది అందరూ కూడా ఓపెన్ చేయలేదు ఇంతవరకు. చాలా పీపుల్కి తెలియదు కూడా. గూగుల్లో కూడా మొన్న ఒక అతను మాత్రమే గూగుల్లో కూడా మ్యాప్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ పెట్టింది. ఒక అతను పెట్టాడు. తను ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చినా కానీ, రాంగ్ వచ్చినా కానీ మళ్ళీ కనుక్కొని మళ్ళీ దాన్ని చేసి కరెక్ట్ లొకేషన్ పెట్టాడు. గూగుల్ కూడా వాళ్ళకి అప్రిషియేట్ చేస్తూ కొంచెం ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపించింది ఈ లొకేషన్ పెట్టేందుకు. అలాంటి ప్లేస్ అనమాట. చాలా తక్కువ మంది వచ్చిన ప్లేసుల్లో ఇది ఈ పిట్టలబర్ర వాటర్ ఫాల్ ఒకటి. ఈ ఊర్లో కూడా చాలా తక్కువ మంది అనమాట. ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఉంటారు అంతే. 12 ఫ్యామిలీస్, 10 to 15 ఫ్యామిలీస్ ఉంటాయి. కనిపిస్తుంది అటు, అదిగోండి వాటర్ ఫాల్ అక్కడ ఉంది, చాలా పెద్దది. ఎవరు వెళ్ళారు? ముందు ఆనందం వెళ్ళారు, ఆల్రెడీ వెళ్ళారు. ఇంకో గోపి నువ్వు వెళ్ళి పిలువు. ఓకే అయితే కాదంటే మేము కోసం పైకి వెళ్దాం. వచ్చి వాళ్ళు ఎటు వెళ్ళారు? వెళ్ళాపో. వాళ్ళు ఎటు వెళ్ళారు బ్రో? అటు పైకి రూట్ ఉంది అక్కడ, అటు కానీ ఇటు కానీ పిలవండి. ఉన్నాయా మరి పదా. ఏం కనిపిస్తున్నాయా ఫుట్ ప్రింట్స్? ఇటు వెళ్ళడానికి మళ్ళీ మేము అందరిలోనే దారి మిస్ అయిపోయినట్టున్నాం. ఎక్కడైనా ఇంతలోనే ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి. చాలా పెద్దది వాటర్ ఫాల్, కానీ మాతో ముందు వచ్చిన వాళ్ళు, మా గైడ్ మాత్రం కనిపించట్లేదు. మేము ఈ వ్యాలీలోకి దిగాల్సి వస్తుంది. వెళ్ళి అరిచినా కానీ వినపడట్లే ఇక్కడ మాటలు ఈ సౌండ్కి. లోతుగా ఉందంటే దిగడానికి కూడా కాళ్ళు నుంచొని వెళ్ళడానికి భయం వేసి అందరూ జారుకుంటూ వెళ్తున్నాం. నేనైతే ఈ రాయి మీద కూర్చొని జాగ్రత్తగా వీడియో అనేది షూట్ చేస్తున్నా. చాలా లోతు ఉందన్నమాట. చూడండి ఆ వ్యాలీ అనేది అంత లోతుంది. వాటర్ ఫాల్ అక్కడి నుంచి పడతా ఉంది. ఈ సౌండే తెలుస్తూ ఉంటుంది అనమాట మీకు. చాలా జాగ్రత్తగా జారుకొని మరీ అవుతున్నాం. ఇదిగోండి వ్యాలీ లోపల ఉందన్నమాట. వ్యాలీ
ఏం నో ప్రాబ్లం బ్రో, మెల్లిగా జారుకుంటూ వెళ్దాం మనం. అక్కడ దాకా వెళ్దాం, లేదంటే మన పైకి వచ్చేద్దాం నార్మల్గా ఎక్కేసాయి. ఈజీ ఏం కాదు, చాలా టఫ్. అది చాలా టఫ్. ఈజీ అయితే కాదు, ఈజీ వేనే కాదు, చాలా కష్టం, చాలా కష్టం, చాలా డేంజర్ కూడా. ఎంత పోతుందంటే ఒక్కసారి మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. వ్యాలీ అనేది లోపల చూడండి ఎంత చాలా తగ్గుతుంది. ముందుకెళ్తాం, ముందుకెళ్ళి ఒకసారి చూపిస్తాను మీకు. మేము వెళ్ళడం కూడా ఇలా జారుకుంటూ వెళ్తున్నాం, జాగ్రత్తగా పట్టుకొని. కెమెరాని కూడా నేను వదిలేస్తున్నాను, తాడు కట్టుకొని అన్నా తీసుకొని వెళ్ళొచ్చు కెమెరా తర్వాత అయితే. ఓకే, ఆఫ్ చేస్తున్నాను. కొంచెం వెళ్ళిన తర్వాత మంచి ప్లేస్ చూసి మళ్ళీ రికార్డ్ చేస్తాను. సూపర్ ప్లేసు. కిందకి వెళ్తే మాత్రం అదిరిపోయే ప్లేస్ ఉంది. అలా చూడండి. తను డ్రాప్ అయిపోయాడు, భయం వేస్తుందని. అంటే చాలా డేంజర్గా ఉంది ప్లేస్ కూడా. బట్ మా గైడ్ అయితే ముందుకు వెళ్ళిపోయారు. మమ్మల్ని అరిచినా కానీ వాళ్ళకి మాటలు కూడా వినపడట్లేదు. ఇట్స్ టూ డేంజరస్ ప్లేస్, బట్ కేర్ఫుల్గా వెళ్ళాలి. ఐ విల్ ట్రై. నేనైతే ట్రై చేస్తున్నాను. అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది. కానీ కింద చాలా లోతు అనేది ఉందన్నమాట. అంతా వాటర్ పడిపోయి చాలా జారిపోతూ ఉంది. మీకు వినిపిస్తుందో లేదో అయితే నాకు తెలియట్లేదు, గట్టిగా అరుస్తున్నాను నేనైతే. ఎంత పెద్ద వాటర్ ఫాల్ చూడండి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓ మై గాడ్, క్రేజియస్ట్ ప్లేస్. సూపర్ ప్లేస్. మై గాడ్, ఇంత హార్డ్ అండ్ ఎక్స్చేంజ్ వచ్చినందుకు చాలా యూజ్ అయితే ఉంది. ఒక్కసారి చూడండి వ్యూ అనేది. మన లోకల్లో ఉన్న మన ఏంటి ట్రెక్కింగ్ గ్రూప్ అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా చాలా కేర్ఫుల్గా వెళ్తున్నాం. ఈ రూట్ అనేది చాలా డేంజరస్. మీరు ఎవరైనా కానీ ఈ వాటర్ ఫాల్కి రావాలి అని అనుకుంటే, నేను ఇక్కడ మన లోకల్లో ఈ నంబర్లు ఉన్నాయి, ఆ నంబర్లు తీసుకున్నాను. ఆ నంబర్లు అయితే మీకు ఇస్తాను. కాకపోతే మీరు ఇక్కడికి రావాలంటే చాలా ఘాట్ రోడ్ ఉంటుంది. సిగ్నల్ 1% కూడా ఉండదు. వీళ్ళకి ఫోన్ చేయాలన్నా కానీ ఓన్లీ ఈవినింగ్ టైంలో 7 o'clock నైట్ 7 o'clockకి ఆ టైంకి మాత్రమే ఇక్కడ సిగ్నల్ ఉంటుందంట. అది కూడా వాళ్ళు హీ పైకి వెళ్తారు, అప్పుడు మాత్రమే వాళ్ళకి సిగ్నల్ అనేది దొరుకుతుంది. చాలా కేర్ఫుల్గా రావాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద లోపల లోయ అనమాట. లోయ లోపల ఉంటుంది.
గూగుల్ మ్యాప్స్లో కూడా మొన్న రీసెంట్గా పెట్టారు. ఇక్కడ అసలు మీ గూగుల్ మ్యాప్స్ చూసుకుని రావాలన్నా కానీ అసలు ఈ రోడ్డు అడ్వెంచర్ అనమాట, భయంకరమైన అడ్వెంచర్స్. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా ఒక డే ఉండుకోవాల్సి వస్తుంది. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి హార్డ్గా చేయాలనుకుంటే మాత్రమే రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఏదో ఈజీగా అయితే రావాలనుకుంటే అది ఇంపాసిబుల్. క్యాంపింగ్ టెంట్ వేసిన దగ్గర సౌండ్ వస్తూ ఉంది. మనిషి ఫైర్ ఆరిపోయింది. అది మనం వేసిన ఫైర్. ఇప్పుడు వరకు అయితే మేము వాటర్ ఫాల్కి కిందకి వెళ్ళాం కదా, కిందకి వెళ్ళి చూసాం. ఇప్పుడు వాటర్ ఫాల్ పైన టాప్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ టాప్కి వెళ్ళి అక్కడ బాగా చేద్దాం అనుకుంటున్నాం. బాగా చేసి అందరూ మళ్ళీ విజయవాడ రిటర్న్ అయిపోవాలి. మేబీ ఈరోజు స్టార్ట్ అయితే కానీ ఈ రోడ్లని స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి మనకి రేపు అట్లీస్ట్ రేపటికన్నా కానీ వెళ్ళాలి అని అనుకుంటున్నాం. రేపు మార్నింగ్ కన్నా. ఏంటి మన గైడ్ వాటర్ ఫాల్ పైకి వస్తున్నాం. వావ్, వాట్ ఎ బ్యూటీ మ్యాన్. ఇక్కడ కూడా దిగాల. బాగా పోతుంది. చాలా పోతుంది. వెళ్ళిపోతారు మెల్లకే రాయి కట్టుకుని హైడ్రోజన్ కదా కానీ. టాప్కి వచ్చేసాం. ఇంకా ముందుగా పైనుంచి వచ్చినాయి. ఎక్కడ ఉన్నాయి? వాటర్ ఫాల్ ఇందాక కిందకి వెళ్ళాం కదా, ఈసారి పైకి అనమాట. దీనిలో అందరం కలిసి చీరలు కొట్టేస్తున్నాం. వాడు పట్టుకో, నాకు చెయ్యి, వాడు చెయ్యి. ఎడ్జికిరా వాటర్ ఫాల్ టాప్ పైకి వచ్చామన్నమాట. వాటర్ ఫాల్ టాప్ పైన అక్కడ చూడడానికి వెళ్తున్నాం. క్రేజీగా ఉంది. ఇక్కడ వెళ్ళాలంటే వాటర్ ఫాల్ పై నుంచి నడవాలి. ఫ్లో ఎక్కువ ఉంటే కుదరదు. ఫ్లో తక్కువ ఉంది కాబట్టి మనకి ఇది అనేది కుదురుతుంది. మాన్సూన్ సీజన్లో వాటర్ ఫాల్ అంత హైట్ వరకు ఉంటుంది. ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. చేసి ఎంత లాంగ్ వచ్చినందుకు చాలా బెస్ట్ వాటర్ ఫాల్. అన్ఎక్స్ప్లోర్డ్, చాలా తక్కువ మంది విజిట్ చేసిన ప్లేస్లో ఇది ఒక పెద్ద వాటర్ ఫాల్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కింద నుంచి ఎంత భయంకరంగా ఉందో పైనుంచి కూడా అంతే ఉంది. కింద నుంచి చూస్తుంటే ఒక్కొక్కరికి దిగలేక కొంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ మేమందరం కలిసి పైకి వచ్చాం. కిందకి వెళ్ళి చూసి దాని తర్వాత పైకి వచ్చాం. ఎంత
నాకు తెలిసి చాలా హైయెస్ట్ వాటర్ ఫాల్ అనుకుంటా ఇది. మేబీ ఇది ఎంత ఫీట్ ఉందో తెలియదు. డూడుము వాటర్ ఫాల్ మేబీ అది పెద్దదో ఇది పెద్దదో అయితే మాకైతే తెలియట్లేదు, కానీ చాలా పెద్దది. అసలు ఈ మాటలతో చెప్పడం అని కుదరదు. మేబీ ఎవరైనా రావాలని అనుకుంటే అడ్వెంచరస్గా ఉంటేనే రండి, లేదంటే అసలు అది పాసిబులే కాదు, అసలు పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈ రోడ్లు ఉన్నాయి కదా, చూసారా మేము వచ్చిన రోడ్డు లేదంటే బూసుపట్టు కానీ మిగతా కొన్ని ఊళ్ళు ఉన్నాయి, అవి భయంకరమైన ఘాట్ రోడ్లు. ఘాట్ రోడ్ అంటే అన్ని గులకరాళ్ళు అనమాట. రాళ్ళల్లో అనేది అసలుకి బండి డ్రైవ్ చేయలేక పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పడిపోయి మళ్ళీ లేపి వచ్చి అలాంటి రోడ్లు. చాలా బాగుంది. వాటర్ ఫాల్ ఎంత వచ్చినందుకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. Are you listening? Damn. Yeah. Yeah.